భారత రాజ్యాంగం ఆర్టికల్స్ భాగము 4 ఆదేశిక సూత్రాలు 4A ప్రాథమిక విధులు భాగము 5 కేంద్ర ప్రభుత్వంలోని రాష్ట్రపతికి చెందిన ఆర్టికల్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆర్టికల్ 36 ఇది రాజ్యము లేదా రాష్ట్రము యొక్క నిర్వచనము. ఆదేశిక సూత్రాల పరంగా రాష్ట్రం అనే పదానికి అర్థాన్ని వివరిస్తుంది. ఆర్టికల్ 37 ఆదేశిక సూత్రాలకు న్యాయరక్షణ లేదా సంరక్షణ ఉండదు. ఆర్టికల్ 38 సామాజిక ఆర్థిక మరియు రాజకీయ న్యాయాన్ని రాష్ట్రం ప్రోత్సహించాలి, దేశ ప్రజలందరికీ న్యాయాన్ని కల్పించాలి. ఆర్టికల్ 39 రాజ్యం సమన్యాయాన్ని అమలుకు పాటించాల్సిన విధానాలు చెప్పడం జరిగింది. పౌరుల ప్రాథమిక హక్కులను రక్షించేందుకు సమాన ఆర్థిక సామాజిక అవకాశాలు కల్పించాలి. ఆర్టికల్ 40 గ్రామ స్వరాజ్యం పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పరచడం. ఆర్టికల్ 41 పని హక్కు, విద్యా హక్కు, నిరుద్యోగ భృతి పొందే హక్కు. ఆర్టికల్ 42 హేతుబద్ధమైన పని గంటలు, స్త్రీలకు ప్రసూతి సౌకర్యాన్ని కల్పించడం, సురక్షితమైన పని పరిస్థితులు. ఆర్టికల్ 43 కార్మికుల జీవన ప్రమాణాలను మెరుగుపరచి సమాన వేతనాన్ని అందించడము, ఉద్యోగ భద్రత. ఆర్టికల్ 44 దేశవ్యాప్తంగా ఒకే విధమైన సివిల్ కోడ్, ఉమ్మడి పౌర స్మృతి, యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేయడం. ఆర్టికల్ 45 బాలల కోసం ఉచిత మరియు నిర్బంధ ప్రాథమిక విద్యను అందించడం. ఆర్టికల్ 46 ఎస్సీ, ఎస్టీ మరియు ఇతర వెనుకబడిన వర్గాల సామాజిక మరియు విద్యాభివృద్ధిని ప్రోత్సహించడం. ఆర్టికల్ 47 ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యతనిచ్చి మద్యపాన నిషేధం చేయడము, మత్తు మరియు ధూమపానము, మద్యము లాంటి పదార్థాల నిషేధము. ఆర్టికల్ 48 వ్యవసాయ మరియు పశుసంవర్ధనలో ఆధునీకరణను ప్రోత్సహించడము, గోవధ నిషేధము. ఆర్టికల్ 49 చారిత్రక ప్రాముఖ్యత ఉన్న స్మారక చిహ్నాలు, ప్రదేశాలు, కట్టడాలను సంరక్షించడం. ఆర్టికల్ 50 న్యాయ వ్యవస్థ మరియు కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య స్వతంత్రతను కాపాడడము, న్యాయశాఖను కార్యనిర్వాహక శాఖ నుంచి వేరు చేయుట. ఆర్టికల్ 51 అంతర్జాతీయ శాంతిని ప్రోత్సహించి సయోధ్యతో ఇతర దేశాలతో సంబంధాలను మెరుగుపరచడం. ఆర్టికల్ 51A భారత పౌరుల ప్రాథమిక విధులు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51Aలో పౌరుల ప్రాథమిక విధులు పేర్కొనబడ్డాయి. ఇవి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో రాజ్యాంగంలో చేర్చబడ్డాయి. భాగము 5 కేంద్ర ప్రభుత్వం. దీనిలో ఆర్టికల్ 52 నుంచి 151 వరకు పొందుపరచడం జరిగింది. భారత రాష్ట్రపతి గురించి రాజ్యాంగంలోని భాగము 5 కేంద్ర ప్రభుత్వం నందు ఆర్టికల్ 52 నుంచి 62 వరకు పొందుపరచడం జరిగింది. ఆర్టికల్ 52 రాష్ట్రపతి యొక్క పదవిని గూర్చి తెలుపుతుంది. ఆర్టికల్ 53 రాష్ట్రపతి యొక్క శక్తి, భారత ప్రభుత్వం అత్యున్నత అధికారిగా రాష్ట్రపతి యొక్క కొనసాగింపు గూర్చి వివరిస్తుంది. ఆర్టికల్ 54 రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన విధానాన్ని వివరిస్తుంది. ఆర్టికల్ 55 రాష్ట్రపతి ఎన్నిక విధానం రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన ప్రత్యేక విధానమైన నైష్పత్తిక ప్రాతినిధ్య ఏక ఓటు పద్ధతి గూర్చి వివరిస్తుంది. ఆర్టికల్ 56 రాష్ట్రపతి యొక్క పదవీకాలము, రాష్ట్రపతి పదవీకాలం యొక్క విరమణ గూర్చి వివరిస్తుంది. ఆర్టికల్ 57 రాష్ట్రపతి పునర్నియామకము, పదవీకాలము ముగియడము, రాష్ట్రపతిగా ఉన్న వ్యక్తి తిరిగి ఎన్నిక కావడం గూర్చి చెబుతుంది. ఆర్టికల్ 58 రాష్ట్రపతి యొక్క అర్హతలు, రాష్ట్రపతి కావడానికి కావలసిన పూర్తి అర్హతల గూర్చి వివరణ. ఆర్టికల్ 59 రాష్ట్రపతి కార్యనిర్వాహక అధికారాలు, రాష్ట్రపతి యొక్క అధికారిక శక్తి మరియు రాష్ట్రపతి జీతభత్యాలు గూర్చి వివరిస్తుంది. ఆర్టికల్ 60 రాష్ట్రపతి పదవీ ప్రమాణ స్వీకారాన్ని వివరిస్తుంది. ఆర్టికల్ 61 రాష్ట్రపతి తొలగింపు, మహాభియోగ తీర్మానము లేదా అభిశంసన తీర్మానాన్ని వివరిస్తుంది. ఆర్టికల్ 62 రాష్ట్రపతి ఎన్నిక తరువాత పదవీ స్వీకారము, నూతన రాష్ట్రపతి ఎన్నిక గూర్చి వివరణ ఉంటుంది. ఆర్టికల్ 71 రాష్ట్రపతి ఎన్నికల వివాదాలు. రాష్ట్రపతి ఎన్నికల వివాదాలు సుప్రీంకోర్టు పరిధిలోకి మాత్రమే వస్తాయి. ఆర్టికల్ 72 రాష్ట్రపతి క్షమాభిక్ష తీర్మానాన్ని వివరిస్తుంది. నేరస్తులకు రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టవచ్చు. శిక్షను తగ్గించే అధికారాన్ని రాష్ట్రపతి కలిగి ఉంటారు.